హాయ్ అండి. నేను మీ మోహి. ఈరోజు నుండి చిల్డ్రన్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. డే 1లో ఓరియో చాకో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను మీకు. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, ఐస్ క్రీమ్ బండి వెళ్తే ఐస్ క్రీమ్ కావాలని, లేదా బయట షాప్స్కి వెళ్తే కూల్ డ్రింక్స్ కావాలని మారం చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీస్ అన్నీ కూడా ఈ రోజు నుంచి నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. నిత్యాస్ వరల్డ్ పేజ్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బ్లెండర్ తీసుకుని ఒక 5 ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకున్నానండి. అలాగే 4 డైరీ మిల్క్ చాక్లెట్ బైట్స్ అయితే వేశాను. ముందుగా కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక కప్పు చిల్లిడ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ షుగరు, 2 టేబుల్ స్పూన్స్ అయితే చాకో సిరప్ వేసానండి. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసి ఫైన్గా అయితే బ్లెండ్ చేసుకోవాలి. కిట్టి పార్టీస్ కానీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసి మిల్క్ షేక్స్ని అయితే ఇవ్వచ్చు. బయట ఈ మిల్క్ షేక్స్ అనేవి 150 to 200 అయితే అమ్ముతూ ఉంటారు కదా, కానీ ఇంట్లో ఒక 50 to 60 రూపీస్లోనే అయితే మనకి మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుందండి. గ్లాస్లోకి కొంచెం చాకో సిరప్ అయితే వేసి బ్లెండ్ చేసుకున్న థిక్ షేక్ని మొత్తం దీంట్లో అయితే వేసుకుని పైనుంచి కొంచెం మీ దగ్గర ఏదైనా డార్క్ చాక్లెట్ ఉంటే డార్క్ చాక్లెట్, లేకపోతే డైరీ మిల్క్ బైట్తో కానీ గ్రేట్ చేసుకోవాలి. అలాగే ఒక ఓరియో బిస్కెట్ని అయితే పెట్టి దానిపై నుండి చాకో సిరప్ అయితే డెకరేట్ చేసుకోవాలండి. అచ్చం బయట షాప్లో కొనే మిల్క్ షేక్ లాగానే ఉంది కదా, టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక్కడ మా పాప అయితే చూడండి ఒకసారి. నిత్య, మిల్క్ షేక్ ఇవ్వనా, తాగుతావా? తీసుకో. మీ పిల్లలు కూడా ఇంతే ఇష్టంగా అయితే తాగుతారండి. ఏ 2లో ఇంకొక మంచి రెసిపీతో అయితే వస్తానండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.